అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. రష్యాలో భారత ప్రధాని పర్యటన యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది అంటూ మాస్కోలో మోడీ చేసిన వ్యాఖ్యలు వింటే ఈ పర్యటన ఇండో రష్యా దేశాలకు ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత మాస్కోలో అడుగుపెట్టిన మోడీ గతంలో కనీ విని ఎరుగని రీతిలో పుతిన్ నుంచి గౌరవాన్ని పొందారు. ఓవైపు అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు, మరోవైపు యుద్ధం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రష్యాకు మోడీ పర్యటన ఊపిరి పోసినట్లయింది. అందుకే మోడీ పర్యటనను పుతిన్ అత్యంత ప్రత్యేకంగా భావించారు. ఆయనకు ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ చేత స్వాగతం ఇప్పించారు. మోడీని తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. ఆలింగనం చేసుకున్నారు. ప్రైవేటుగా విందు కూడా ఇచ్చారు. టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. అక్కడితో ఆగకుండా పోలో కారులో తన నివాసాన్ని మొత్తం చుట్టి చూపించారు. ఈ సమయంలో పక్కన మోడీని కూర్చోబెట్టుకుని పుతినే స్వయంగా కారు డ్రైవ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రోసాటమ్ న్యూక్లియర్ సెంటర్ను సందర్శించారు. వాస్తవానికి పుతిన్ ఏ దేశాధినేతకైనా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం దాదాపు అసంభవం. కానీ మోడీకి ఈ అసాధారణమైన గౌరవాన్ని ఇచ్చారు. భారత్కు చిరకాల మిత్రదేశం రష్యా. సోవియట్ యూనియన్గా ఉన్నప్పటి నుంచే ఆ దేశంతో మనకు బలమైన బంధం ఉంది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత కూడా రష్యాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఇక మోడీ ప్రధాని అయ్యాక ఈ 10 ఏళ్ల కాలంలో 2 దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అయ్యింది. ముఖ్యంగా ఎనర్జీ, ట్రేడ్, డిఫెన్స్ రంగాల్లో 2 దేశాల మధ్య ఒప్పందాలు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికీ భారత్కు డిఫెన్స్ అండ్ క్రూడ్ దిగుమతుల్లో రష్యాదే పైచేయి. తాజాగా కూడా 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత బలోపేతం చేయాలని మోడీ, పుతిన్ నిర్ణయించుకున్నారు. క్రితంసారి జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇరు దేశాల మధ్య 2025 నాటికి $30 బిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటికే $60 బిలియన్ దాటిపోయింది. అయితే ఈ పర్యటనలో 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మొత్తం 9 ఒప్పందాలపై సంతకాలు చేశారు. రక్షణ, ఎనర్జీ రంగాల్లో ఒప్పందాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. భారత్తో జరుగుతున్న ఒప్పందాలన్నీ మాస్కోకు సరికొత్త ఊపునందిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ యుద్ధ సమయంలో మాస్కోకు భారత్ మరింత అవసరం పడుతోంది. ఇంకా చెప్పాలంటే భారత్లో వాణిజ్య దృష్టిలో పెట్టుకునే ఉక్రెయిన్పై యుద్ధం చేసేందుకు రష్యా ముందడుగు వేసిందనే అంతర్జాతీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. అటు చైనాతో, ఇటు భారత్తో స్నేహ హస్తాలను అందిస్తున్న రష్యాకు మోడీ నాయకత్వంపైనే నమ్మకం ఎక్కువ. ఎందుకంటే డ్రాగన్ ఎప్పుడు తోక జాడిస్తుందో తెలియదు. అంతేకాదు, రుణాల పేరుతో వ్యాపారాలు చేయడం చైనాకు అలవాటు. బీజింగ్ అవకాశవాద రాజకీయాలు పుతిన్కు బాగా తెలుసు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే పుతిన్కు మోడీపైనే నమ్మకం ఎక్కువ. ఆ విషయం ఇటీవలి భారత ప్రధాని పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అమెరికా సహా నాటో దేశాలన్నీ మాస్కోపై కత్తులు నూరాయి. ఉక్రెయిన్కు సహాయం చేస్తూ పరోక్షంగా రష్యాతో తలపడ్డాయి. ఈ సమయంలో రష్యాతో చేతులు కలిపే దేశాలపై పశ్చిమ దేశాలన్నీ ఆంక్షలు విధించాయి. కానీ భారత్ విషయంలో మాత్రం ఆయా దేశాల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఇదంతా మోడీ చాణక్యమే అని వేరే చెప్పక్కర్లేదు. భారత అభివృద్ధిని, మోదీ నాయకత్వాన్ని ఆయా దేశాలు గుర్తించాయని చెప్పుకోవచ్చు. మోదీ మాస్కో పర్యటనను సుతారము ఇష్టపడని అమెరికా, భారత ప్రధాని రష్యా టూర్ను నిశితంగా పరిశీలిస్తున్నామని, భారత్ కూడా తమకు వ్యూహాత్మక భాగస్వామి అంటూ హెచ్చరించే ప్రయత్నం చేసింది. అయినా మోడీ అగ్రదేశ వ్యాఖ్యలను ఏనాడూ పట్టించుకోలేదు. ఇలా భారత్తో వ్యూహాత్మక అవసరాన్ని గుర్తించారు కాబట్టే రష్యా అధ్యక్షుడు భారత ప్రధానికి అంత మేర గౌరవం ఇచ్చారు. అందులో భాగంగానే మోడీని ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపాసో అనే రష్యా అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించారు. ఇప్పటి వరకు రష్యా నుంచి ఈ అవార్డు అందుకున్న వారిలో మోడీ 3వ వారు మాత్రమే. ఈ పరిణామాలన్నీ రష్యాకు భారత్ యొక్క అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఏమో, భవిష్యత్తులో రష్యాతో పశ్చిమ దేశాలు కయ్యానికి కాలు దువ్వితే అప్పుడు మోడీ రంగంలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్
స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.